హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మాట్లాడుతున్నాను మీ అంకిత నాయన్ని. చాలామంది అడుగుతూ ఉంటున్నారు. సో నేను ఇప్పటికీ చెప్తున్నానండి. సో మనము ఏది అనుకుని మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉండము. సో నేను ఈరోజు ఇంతమందికి రికగ్నైజ్ అవ్వడానికి కారణమైన ప్రతి వ్యక్తికి సో నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. ముఖ్యంగా అందరికీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా పాస్ట్ అన్నిటికీ నేను రుణపడే ఉంటాను. బట్ ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. సో ఒకసారి పగిలిన అద్దం మళ్ళీ ఎంత కనెక్ట్ అయినా అది ఒక బ్రేక్ అనేది కనపడుతూనే ఉంటుంది. సో అలాంటి బ్రేక్ నేను కాకూడదు అని అనుకున్నాను. సో అందరికీ నేను చెప్పేది ఒక్కటే, దయచేసి నా గురించి, నా ఫ్యామిలీ గురించి మాత్రమే నాకు కామెంట్ చేయండి. ఇంకొకటి, కమ్యూనిటీ అందరికీ నేను చెప్తున్నాను. సో మనం ఆడవాళ్ళు అయ్యేది మన ఫీలింగ్స్ కోసం. సో ఎవరైనా మనల్ని చేసుకుంటాను వస్తాను అన్నప్పుడు 100 సార్లు ఆలోచించండి. జీవితం అనేది చాలా చిన్నది. మన ఫ్యామిలీ కోసం మనం బ్రతకాలి కాబట్టి సో ఎదుటి వాళ్ళని ఒకసారి మనం యాక్సెప్టెన్సీ చేసేటప్పుడు మనం ఏంటి, మన లైఫ్ ఏంటి, మనకంటూ చట్టాలు ఏంటి అనేది తెలుసుకుని మనం ముందుకెళ్తే బాగుంటుంది. సో అట్ ప్రెసెంట్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ మీ అంకిత. థ్యాంక్ యూ.